ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఆయన ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. ఇక ఇదిలో ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం కేంద్రంతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులను త్వరగా రప్పిస్తున్నారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమల్లో భాగంగా కేంద్రం రాష్ట్రానికి అదనంగా 6.50 కోట్ల పనిదినాలు కేటాయించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. మొదట మంజూరు చేసిన 15 కోట్ల పనిదినాలు జూన్ నెలకే పూర్తి కాగా కేంద్ర గ్రామీణాభివృద్ధి కార్యదర్శి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో అదనపు అవసరాలు దృష్టిలో పెట్టుకుని పనిదినాలకు ఆమోదం తెలిపినట్లు పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. ఇలా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో రోజుకి వైరల్ అవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా రాజకీయాలు స్పందిస్తూ ఉండగా మరోవైపు రాజకీయ నాయకులు మీట్ అవుతూ ఉన్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మాజీ సీఎం వైఎస్ జగన్ గారి తల్లి వైఎస్ విజయమ్మ గారు పవన్ కళ్యాణ్ గారితో భేటీ కానున్నారట. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కొన్ని రాజకీయ పరిణామాల గురించి ఆమె పవన్ కళ్యాణ్ గారికి వివరించున్నారట. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా మీట్ అయ్యే డేట్ గురించి అదిరిపోయే న్యూస్ కూడా వినపడుతోంది.